ముందుగా శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, ఎట్లాంటి ఈక్వేషన్ చూడొచ్చు? సో ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అంటే దీదీ వర్సెస్ మోడీ. సో ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకే ప్రధానమైనటువంటి అంశం. మైనార్టీల ఓటు బ్యాంకుతోనే దీదీ ఇప్పటివరకు అధికారంలోకి వచ్చింది. బట్ అదే మైనారిటీలు దీదీకి వ్యతిరేకంగా ఉన్నారా? అజదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే అక్కడ కూటమితో పొత్తుగా వెళ్తున్నారు, ఇంకొక పార్టీతో అలయన్స్తో వెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎంత చీలికి వస్తుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం? శ్రీకాంత్, ఇప్పుడు భారతదేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక 2 చిన్న రాష్ట్రాలు, ఒకటి పాండిచ్చేరి, రెండోది అస్సాంకి, మిగతా 3 పెద్ద రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలవలేదు ఇక్కడ. అయితే భారతీయ జనతా పార్టీ ఈసారి ఈ 3 రాష్ట్రాల్లో గట్టి ప్రయోగం చేస్తుంది, గెలవటానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా 2 కీలక రాష్ట్రాలు, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండవది తమిళనాడు. ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఎందుకు 2 కీలకమైన రాష్ట్రాలు అంటే, ఒకటి 2 రాష్ట్రాల్లో 81 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రెండోది, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు, ఒకటి తృణమూల్ కాంగ్రెస్ లోక్సభలో, ప్రస్తుత లోక్సభలో వాళ్ళు 4వ స్థానం, 4వ అతిపెద్ద పార్టీ. తర్వాత తమిళనాడుకు చెందినటువంటి అధికార డిఎంకే పార్టీ, ఇది ప్రస్తుత లోక్సభలో 5వ అతిపెద్ద పార్టీ ఇది. ఆ తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో, అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి. అంతేకాదు, వీళ్ళు ఒక ప్రధానమంత్రి స్థాయి కలిగినటువంటి నేతలు, అటు దీదీ గాని ఇటు స్టాలిన్ గాని. మీకు భారతీయ జనతా పార్టీ నుంచి కాకుండా దేశంలో మిగతా ఏ పార్టీల నుంచి ముఖ్యమంత్రి రేస్ లో అదర్ దాన్ కాంగ్రెస్ అంటే మనకు గుర్తొచ్చేటటువంటి పేర్లలో ఈ 2 చాలా ప్రముఖంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కీలకమైనటువంటి రాష్ట్రాలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎందుకు? రాజకీయంగా బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు, రాజకీయంగా బలమైనటువంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. కాబట్టి ఈ రాష్ట్రాలను కొట్టాలని ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ అనేక రకాల ప్రయోగాలు చేసింది, కానీ సక్సెస్ కాలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఎట్లుండబోతుంది అనేది ఒకటైతే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్న దీదీ ఒక కొరకరాని కొయ్య. నాకు తెలిసైతే ఎంత మోడీకి ముచ్చెమటలు పట్టించే వ్యక్తుల్లో దీదీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. మనం అనుకుంటాం మిగతా వాళ్ళ గురించి, కానీ తను ఒక కొరకరాని కొయ్యరా లాంటిది అన్నట్టు. చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది. లెఫ్ట్ ఫ్రంట్ పైన ఎంత పోరాడిందో ఈ దేశం అంతా చూసింది. రాజకీయంగా ఎంత బలంగా మోడీకి నిలబడి ఎదురు నిలిచి గెలిచిందో 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో దేశం మొత్తం కూడా చూసింది. ఇప్పటికే వరుసగా 3 సార్లు 2011, 2016, 2021లో వెస్ట్ బెంగాల్లో గెలిచిన ప్రతిసారి తన మెజార్టీ పెంచుకుంది. గెలిచిన ప్రతిసారి 40% పైగా ఓట్లు సాధించి బెంగాల్ ఖాళీగానే నిరూపించుకున్నది. కాళీమాతకు కోపం వస్తే ఎట్లుంటుందో బెంగాల్ ఖాళీగానే నిరూపించుకున్నది. కాబట్టి దీదీని ఓడించడానికి నాటి లెఫ్ట్ ఫ్రంట్, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసిందో ఈ దేశం మొత్తం కూడా చూసింది. రాజకీయాలపైన అనుభవం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చూశారు. అయితే ఒక మాట, దీదీకి బలమైనటువంటి మద్దతుదారులు, ఓటర్స్ ఎవరనంటే 30% ఉన్నటువంటి, మీరు ఇప్పుడే చెప్పారు మీ ఇంట్రో, 30% ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు. అయితే ఈసారి అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, తన సొంత పార్టీ నుండే, టిఎంసి నుండే బయటకు వెళ్ళి పార్టీ పెట్టినటువంటి హుమాయూన్ ఒకడు, తర్వాత షాజహాన్, వీళ్ళిద్దరు కూడా అక్కడ, హుమాయూన్ అయితే ఏకంగా పార్టీ పెట్టారు. వాళ్ళిద్దరూ పార్టీ నుంచి వెళ్ళి ముస్లిం ఓటు బ్యాంకును చీలిస్తే పరిస్థితి ఏంటనేది ఒకటైతే, రెండోది, అనేక రాష్ట్రాలలో ఎన్డీఏకి మేలు జరిగే విధంగా, ఇండియా కూటమికి నష్టం చేసే విధంగా ఈ పతంగి పార్టీ, ఎంఐఎం పార్టీ, మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకున్నా, బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, బీహార్లోనైతే ఒక సీమాంచల్ ప్రాంతంలో 5 శాసనసభ స్థానాలు గెలిచి మీకు ఆర్జేడీ కూటమి యొక్క విజయావకాశాలను దెబ్బతీసింది అనేటటువంటి ఒక విశ్లేషణ కూడా మనకు కనపడుతున్న నేపథ్యంలో
ఎంఐఎం ఈ హుమాయూన్ పార్టీ, షాజహాన్ లాంటి వాళ్ళు కలిసి మీరు బెంగాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా అది ఎంతో కొంత ముస్లిం ఓట్లలో చీలిక తెచ్చేటటువంటి ప్రభావం ఉంది. ఆ నష్టము సార్ అంటే ఇందులో ఖచ్చితంగా ఎంఐఎం తృణమూల్ కాంగ్రెస్ కు ఉంటది. ఎంఐఎం వ్యూహం కూడా అదేనా? ఎందుకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి అక్కడ ఓట్లు చీల్చడం, తక్కువ స్థానాల్లో కేంద్ర బిందువుగా చేసుకుంటుంది. ఈవెన్ బీహార్లో కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 28-29 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో గెలిచింది. సేమ్ ఇప్పుడు కూడా హుమాయూన్తో ఇందాక మీరు ఏదైతే అనడం జరిగిందో వాళ్ళతో పొత్తులో ఓవైసీ ముందుకెళ్ళి తక్కువ స్థానాలు అంటే నాకు తెలిసి ఇక్కడ ఒక 50 స్థానాల్లో పోటీ చేస్తే ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలలో గెలుపు కోసం ఒక వ్యూహాత్మకంగా పోతున్నారా అన్నది పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నారు టీఎంసీ నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తే పార్టీ పెట్టారని చెప్పేసి. అంటే దీది రాజకీయ వ్యూహాలు తెలిసిన వాళ్ళే. ఆనాడు సువేంద్ర అధికారి అయినా కానీ ఈరోజు హుమాయూన్ అయినా కానీ ఒక మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చేటువంటి వ్యూహాన్ని కూడా వీళ్ళకు ఉంది కదా. సో ఎంతవరకు ఇది ఎంఐఎం కలిసి వస్తుంది, ఎంతవరకు దీదీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కొంత ఈ హుమాయూన్ ఖాన్ కి, షాజహాన్ కి అనేక సార్లు శాసనసభ్యులుగా గెలిచారు. బలమైనటువంటి రాజకీయ నాయకుడే. టీఎంసీలో ఉన్నారు. టీఎంసీ నుండి మమతా బెనర్జీ వాళ్ళని బహిష్కరించింది. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వలన పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని బహిష్కరించింది. బట్ వాళ్ళు వెళ్ళి పార్టీలు పెట్టడం ఒకటైతే వాళ్ళ వెనకాల ఎన్డీఏ, అమిత్ షా ఉన్నారు అనేటటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ మమతా బెనర్జీ చేస్తుంది. తర్వాత ఎంఐఎం పార్టీ అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తుంది శ్రీకాంత్. అది మీకు మహారాష్ట్రలో విస్తరించింది, తర్వాత మొన్న జరిగినటువంటి ముంబై బృహన్నల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విస్తరించింది, తర్వాత మీకు బీహార్ లో తన పట్టు నిలుపుకుంటుంది, అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. మీకు యూపీలో కూడా బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకప్పుడు సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు పాత బస్తీకి పరిమితమైనటువంటి పార్టీ ఇవాళ వచ్చినటువంటి అన్నదమ్ముల ప్రమేయంతో అక్బరుద్దీన్ తర్వాత ఈ అసదుద్దీన్ ఓవైసీలతోటి భారతదేశం మొత్తం కూడా ఎంఐఎంని విస్తరించేటటువంటి విస్తరణ కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ట్రాల్లో ముస్లింలు బలంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు బీహార్ లో చూడండి, సీమాంచల్ ప్రాంతంలో తప్ప ఎక్కడా గెలవలేకపోయింది. సీమాంచల్ ప్రాంతంలో బలమైనటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఒక్క ప్రాంతంలోనే సీమాంచల్ ఏరియాలో దరిదాపు ఐ థింక్ నాకు గుర్తులేదు కానీ 21 శాసనసభ స్థానాలు ఉంటే మొత్తంగా 5 శాసనసభ స్థానాలు పోయినసారి కూడా ఇదే ప్లేస్ లో ఇదే ఏరియాలో ఎంఐఎం పార్టీ గెలిచింది. ఈసారి కూడా గెలిచింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి కొంత ఈ రకంగా దీదీకి నష్టం జరుగుతుందా, లేకపోతే అంటే కొన్ని జిల్లాల్లో సమీకరణాలు మారుతాయి సార్. ఇది హుమాయూన్ ఎక్కడైతే కొంత పట్టున్నటువంటి ప్రాంతం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్ డిస్టిక్ చూసుకుంటే కనుక 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అందులోనే గత ఎన్నికల్లో టీఎంసీ 20 స్థానాలు గెలిచింది, బీజేపీ 2 స్థానాలు గెలిచింది. సో ఇప్పుడు ఈ ఎంఐఎంతో పొత్తులు వెళ్తే కనుక ఇది భారీ చీలిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవును, కొంత ఎఫెక్ట్ ఉంటుంది అనేటటువంటి విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఓవరాల్ గా అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశంగా మనం చూడాలి. బట్ ఏదైనప్పటికి కూడా టిఎంసి చాలా బలంగా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ. ఎందుకు అంటే మీరు ఇన్ని ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి పార్టీ, ఇది 4వ శాసనసభ ఎన్నికలను ఎదుర్కోబోతున్నటువంటి పార్టీ. ప్రతిసారి వాళ్ళు 40% పైగా ఓట్లే సాధించగలిగారు. అందుకే మమతా బెనర్జీ ఈసారి తీసుకున్నటువంటి ఒక నినాదం ఏంటి తెలుసా? పోయినసారి కేలా హోబే ఆట మొదలైంది అనేటటువంటి ఒక నినాదంతో దూసుకుపోయింది. బట్ ఈసారి వాళ్ళు తీసుకున్నటువంటి నినాదం ఏంటి అని అంటే, మీరు మాపై ఎంతైనా దాడి చేయండి, చివరికి గెలిచేది బంగ్లానే. చాలా సెంటిమెంట్, ఎమోషనల్ గా తీసుకెళ్తున్నారు. ఒక మంచి క్యాంపెయిన్ తీసుకొని మనం ఏమంటున్నాం అంటే, ముస్లిం ఓట్ బ్యాంక్ మద్దతు లేకపోయినా మమతా బెనర్జీ గెలవగలిగేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి అంటే ఓన్లీ ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ పైనే ఆధారపడి తన ప్రభుత్వాన్ని ఏమీ నడపట్లేదు, పార్టీ నడపట్లేదు. కానీ హిందువులలో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంకు తనకు వైపుకు ఉంది. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత ఈ బలమైనటువంటి నినాదాలు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా శ్రీకాంత్? మమతా బెనర్జీ ఒకప్పుడు ఒంటరి పోరాటం చేసేది, కానీ ఇప్పుడు తనకి తోడైండు అభిషేక్ బెనర్జీ. మీరు అభిషేక్ బెనర్జీ ఎన్నికల వ్యూహాలు అమిత్ షా కంటే అద్భుతంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీకు 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా మీరు చూడండి, 2019 లోక్సభ ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మామూలు విషయం కాదు. 42కు 18 గెలిచింది. ఆల్మోస్ట్ ఆల్ మమతా బెనర్జీని ఈక్వల్ స్థాయిలో ఢీ కొడితే, బట్ ఆ అనుభవంతో 2024లో అభిషేక్ బెనర్జీ
అభిషేక్ బెనర్జీ ఒంటి చేత్తో ప్రచారం చేశాడు, ఒంటి చేత్తో అభ్యర్థులను ఎంపిక చేశాడు, ఒంటి చేత్తోటి తన వ్యూహాలకు పదును బట్టి భారతీయ జనతా పార్టీని 12 లోక్సభ స్థానాలకే పరిమితం చేశాడు. అవును, అంటే మీకు టిఎంసి సంఖ్య పెంచాడు, భారతీయ జనతా పార్టీ సంఖ్యను తగ్గించి పడేసేటటువంటి దాంట్లో తనే స్వయంగా 9 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అందుకే లోక్సభలో చాలా గర్వంగా చెప్తుంటాడు, మీరు ఎంత ప్రయత్నం చేసినా నేను అనేవాడిని నా నియోజకవర్గంలో 9 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంటూ వచ్చాను అనేటటువంటి ఒక ఛాలెంజ్ కూడా చేస్తుంటాడు. బట్ ఈ ఎన్నికల్లో కూడా మీరు చూడండి, మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, మీకు వెస్ట్ బెంగాల్లో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది అంటే, టిఎంసికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ఐపాక్ టీం పైన దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో మమతా బెనర్జీ ఇంటర్ఫేర్ అయింది, కానీ అభిషేక్ బెనర్జీ కాలేదు. అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాడు. అవును, అవును, డిస్టర్బ్ అవ్వాలి. అభిషేక్ బెనర్జీ వ్యూహాలు చాలా కింది స్థాయికి వెళ్లి టిఎంసిని మరింత బలోపేతం చేస్తున్నటువంటి సందర్భంలో మమతా బెనర్జీకి ఒక బలమైన ఆయుధం దొరికింది అక్కడ, అవును, అభిషేక్ బెనర్జీ రూపంలో. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇటు వైపు బీజేపీ వ్యూహం చూడండి శ్రీకాంత్, ఒక అబ్జర్వేషన్ మీరు చూడండి. బీజేపీలో ఇప్పుడు మీకు టిఎంసిలో ఎవరు అంటే దీది తర్వాత ఎవరంటే అభిషేక్ బెనర్జీ అని చెప్తున్నారు. అంటే అంత డిఫైన్ క్లారిఫికేషన్ ఉంటే మీకు బీజేపీకి వచ్చేసరకు స్థానికమైనటువంటి బలమైన నాయకుడు దొరకట్లేదు. అందుకని ఆ కొరతను తీర్చడానికి వ్యూహాత్మకంగా అమిత్ షా ఏం చేశారంటే, సువేందు అధికారిని తీసుకుపోయి భవానీపూర్ లో ఎన్నికల్లో నిలబెట్టాడు. ఎందుకు భవానీపూర్ లోనే సువేందు అధికారిని నిలబెట్టాడు నందిగ్రామ్ తో పాటు అని అంటే, మమతా బెనర్జీకి ఒక ఈక్వలెంట్ ఫోర్స్ ని ఫిగర్ ని తయారు చేసేటటువంటి క్రమంలోనే సువేందు అధికారిని తీసుకుపోయి భవానీపూర్ లో నిలబెట్టారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, లోక్సభ ఎన్నికలకి ఇప్పటికి ఉన్నటువంటి పరిణామం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీకి టిఎంసికి ఉన్నటువంటి ఓటు గ్యాప్ డిఫరెన్సెస్ 7% ఉంది. కానీ మీరు దేశవ్యాప్తంగా కానీ అనేక రాష్ట్రాల్లో కానీ ఒక అబ్జర్వేషన్ మర్చిపోతున్నారు శ్రీకాంత్. అదేంటి అని అంటే, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మోడీకి ఫేవర్ ఓటు జరుగుతుంది. స్థానిక ఎన్నికలు అంటే శాసనసభ ఎన్నికలు జరిగేసరికి స్థానిక పార్టీలకు ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు వెస్ట్ బెంగాల్లో కూడా టిఎంసికి ఈసారి ఇంకెక్కువ ఓట్లు వస్తాయి అనిపిస్తుంది. ఏది శాసనసభ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో వచ్చిన దానికంటే కూడా. కానీ భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను నిలబెట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆ చరిష్మా, మోడీ చరిష్మాగా లోక్సభకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. బట్ లోకల్ స్థానిక పార్టీలకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి.